ఒక షాప్‌లో సీసీ కెమెరాలు అమరిస్తే, అక్కడ ఒక కేసుకి సంబంధించి వీడియో తీసుకోవడానికి ఆ సీసీ కెమెరాలలో ఆ నిందితులకు సంబంధించిన ఆచూకీ ఏమైనా కనబడుద్దేమో చూస్తానికని వెళ్ళినటువంటి ఎస్ఐ, అక్కడ ఆ షాపు యజమాని లేకపోవడం, ఆ యజమాని సోదరి మాత్రమే ఇంట్లో ఉంటే, ఫోన్ ఇస్తే నేను మీదే ఇంట్లో వద్దండి నేనొస్తాను, వచ్చి సాయంత్రం ఇస్తానని చెప్పడం. అదేమంటే నా మీద నమ్మకం లేదా అంటే, లేదండి గతంలో నేను ఒక కేసులో నేనొచ్చి మీకు కంప్లెయింట్ ఇస్తే కూడా నన్ను పట్టించుకోలేదు 3, 4 గంటల పాటు. కాబట్టి ఒక అనుమానం ఉంది కాబట్టి నేనే వచ్చి ఇస్తానని చెప్పడంతో ఆగ్రహించినటువంటి సబ్ ఇన్స్పెక్టర్ ఆ మహిళని తోసివేసి, అక్కడ ఉన్నటువంటి షాప్‌లో ఉన్న వాళ్ళని తోసివేసి, అక్కడ ఉన్నటువంటి ఆ హార్డ్ డిస్క్ అది పట్టుకెళ్ళిపోయినటువంటి సంఘటన మీదన జిల్లా ఎస్పీకి కంప్లెయింట్ చేస్తే, ఆ కంప్లెయింట్ ఇచ్చిన వాళ్ళ మీదనే ఇప్పుడు కేసు నమోదు చేయమన్నటువంటి ఉదంతో కొండెపి మండలం జోళ్లపాలెంలో ఎస్ఐ రమేష్ బాబు దౌర్జన్యం కేసులో కొత్త ట్విస్ట్ ఏంటంటే, బాధితుల మీదనే కేసు నమోదు చేశారు పోలీసులు. ఇంట్లోకి చొరబడి మహిళ మీద చేయి వేసి విసిరిపడేసి అమర్యాదగా ప్రవర్తించారని రమేష్ బాబు మీద ఎస్పీకి కంప్లైంట్ ఇస్తే, బాధితులపైన కేసులు పెడుతున్నట్టుగా ప్రకటించారు. దళిత ఎస్ఐని అడ్డగించి విధులకు ఆటంకపరిచారంటూ 2 మహిళలతో పాటు ఇంటి యజమాని మారన్రెడ్డి కొండలరావు మీద అట్రాసిటీ కేసు పెట్టి జైల్లో పెట్టడం అన్నటువంటిది ఇప్పుడు కీలకమైన అంశం.